సైబర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేయింగ్ జాబ్ ఇన్ ఎంటైర్ జాబ్ మార్కెట్. బట్ మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్కి తెలియదు సైబర్ సెక్యూరిటీలో కెరీర్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అండ్ ఎక్కడ నేర్చుకోవాలి. సో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే సైబర్ సెక్యూరిటీలో మీ కెరీర్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ స్టెప్ బై స్టెప్గా ఎలా గ్రో అవ్వాలో మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. వెల్కమ్ టు బెన్సెక్ యూట్యూబ్ ఛానల్. సెక్యూరిటీ స్టార్ట్స్ హియర్. Cyber security is the practice of protecting systems, network, computers from digital attacks. These cyber attacks are usually aimed at accessing, changing, or destroying sensitive information and extorting money from users via ransomware or interrupting business process. డోంట్ వరీ గైస్, ఈ ఛానల్ని స్పెసిఫిక్గా పెట్టింది తెలుగులో అందరికీ సైబర్ సెక్యూరిటీని నేర్పించాలని. సో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైబర్ సెక్యూరిటీ అంటే మన మొబైల్, అకౌంట్స్, కంప్యూటర్స్, ఎనీ అదర్ డిజిటల్ డేటాని హ్యాకర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మొన్న పొంగల్ టైంలో అందరికీ ఒక మెసేజ్ వాట్సాప్లో బాగా స్ప్రెడ్ అయింది. మొదట ఇది నేను నకిలీ అనుకున్నాను, కానీ నాకు నిజంగా 5,000 రూపీస్ వచ్చింది, మీరు కూడా ప్రయత్నించి చూడండి అని చెప్పేసి. చాలామంది తెలియక ఈ లింక్ మీద క్లిక్ చేసి అమౌంట్ లూజ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వీటి నుంచి అంటే ఈ కైండ్ ఆఫ్ ట్రిక్స్ ఆ ట్రాప్స్ నుంచి మనల్ని మనం సెక్యూర్ చేసుకోవడమే సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీలో మీరు కంపల్సరీగా విండోస్ అండ్ లీనక్స్ ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే బ్రౌజర్ ఓపెన్ చేయడం, ఫైల్స్ ఓపెన్ చేయడం, గూగుల్ డాక్స్ ఓపెన్ చేయడం కాదు. సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వర్స్ ఎలా రన్ అవుతాయి, పర్మిషన్స్ ఎలా మేనేజ్ చేయాలి అన్నది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు సిస్టమ్ని ఎట్లా ట్రబుల్ షూటింగ్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ ఏమైనా మనకి ఇష్యూ వచ్చినా లేదా ఎర్రర్స్ వచ్చినా, నెట్వర్క్ సరిగ్గా కనెక్ట్ కాకపోయినా మీరు చెక్ చేసి ఇష్యూని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయగలగాలి. లీనక్స్లో ఎస్పెషల్లీ కమాండ్స్ యూజ్ చేయడం, ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ మనం మేనేజ్ చేయడం అండ్ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా విండోస్లో చూసుకుంటే కనుక ఈవెంట్ వ్యూవర్ అని చెప్పేసి, టాస్క్ మేనేజర్ అని అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన సైబర్ సెక్యూరిటీలో ప్రొటెక్ట్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్సే. సో ఈ నాలెడ్జ్ కనుక మీకు డీప్గా ఉంటే అటాక్స్ ఎలా జరుగుతాయి అండ్ వాటి నుంచి ఎట్లా మనం ప్రివెంట్ చేయాలి అన్న నాలెడ్జ్ మీలో ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేయాలి అంటే నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. పోర్ట్స్ అంటే ఏంటి, ప్రోటోకాల్స్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది, డేటా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఎట్లా ట్రావెల్ అవుతుంది, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నేర్చుకుంటే కనుక సిస్టమ్ అటాక్స్ ఎలా జరుగుతాయి, సిస్టమ్స్ ఎట్లా కమ్యూనికేట్ అవుతాయి వేరే సిస్టమ్స్తో అన్నది మీకు అర్థమవుతుంది. సో సైబర్ సెక్యూరిటీలో నెట్వర్కింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఎక్సెల్ అవ్వాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీలో టూల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ టైమ్ సెక్యూరిటీ మొత్తం టూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్మ్యాప్ యూజ్ చేసి మన నెట్వర్క్లో ఓపెన్ పోర్ట్ స్కాన్ చేయొచ్చు, వైర్షాక్ యూజ్ చేసి నెట్వర్క్లో డేటా అనలైజ్ చేయొచ్చు, బబ్సూట్ ఓపెన్ చేసి వెబ్సైట్ టెస్ట్ చేయొచ్చు అండ్ సిమ్ టూల్స్ మనం యూజ్ చేసుకొని సెక్యూరిటీ అలర్ట్స్ అండ్ లాక్స్ కూడా మానిటర్ చేయొచ్చు. కానీ ఇవన్నీ చేయడం అంటే కమెంట్స్ గుర్తుపెట్టుకోవడం కాదు. టూల్స్ ఎలా వర్క్ అవుతాయి, టూల్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ అందులో వచ్చిన అవుట్పుట్ని ఎలా అనలైజ్ చేయాలన్నది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కాన్సెప్చువల్గా నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్మ్యాప్ నేర్చుకున్నారు, కానీ ఇంటర్వ్యూలో రస్ట్ స్కాన్ అనే వేరే టూల్ అడిగారు అనుకోండి. మీకు కాన్సెప్ట్ అర్థమైతే కనుక స్కానింగ్ తాలూకా మెయిన్ గోల్ ఏంటి, ఓపెన్ పోర్ట్స్ని ఐడెంటిఫై చేయడం. సో ఏ టూల్ ఇచ్చినా సరే మీరు అవుట్పుట్ తీసుకురాగలుగుతారు. సైబర్ సెక్యూరిటీలో టూల్స్తో పాటు కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టూల్స్ చేంజ్ అవుతాయి కానీ కాన్సెప్ట్స్ మాత్రం సేమ్గానే ఉంటాయి. ఓకే, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఓఎస్ గురించి నేర్చుకున్నాం, నెట్వర్కింగ్ గురించి నేర్చుకున్నాం అండ్ టూల్స్ గురించి నేర్చుకున్నాం, బాగానే ఉంది. కానీ ఇవన్నీ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? మన థియరీ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా చెక్ చేసుకోవడానికి మనకి హ్యాక్ ద బాక్స్, ట్రాక్ మీ, వన్ హబ్ లాంటి ఫ్రీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి.
వీటి కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అండ్ అలాగే నేను అప్కమింగ్ చేసే ప్రతి వీడియో కూడా డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. అండ్ ఈ రోడ్ మ్యాప్ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి రిఫర్ చేసుకోండి. ఓకే, మ్యాటర్లోకి వద్దాం. ఇంతకుముందు మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన హ్యాక్ ద బాక్స్ ట్రాక్ మీలోని మనకి వల్నరబుల్ మిషన్స్ అండ్ ల్యాబ్స్ ఉంటాయి. మనం నేర్చుకున్న నెట్వర్కింగ్, లీనక్స్ అండ్ టూల్స్ని మనం ప్రాక్టికల్గా అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. లైక్ మిషన్ ఐపీ అడ్రస్ ఇచ్చి మనం నెట్వర్క్ స్కాన్ చేయడం కానీ, వల్నరబిలిటీస్ ఫైండ్ చేయడం కానీ, ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ నేర్చుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రెజ్యూమేని ఫిల్టర్ చేయడానికి ఏటీఎస్ యూజ్ చేస్తారు. మనం అప్లై చేసిన తర్వాత ఏటీఎస్ ఫస్ట్ రెజ్యూమే చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత హెచ్ఆర్స్కి పంపిస్తుంది. సో మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ కావాలి అంటే ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉండాలి. మీ రెజ్యూమే కూడా సింపుల్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ మీరు మీ స్కిల్స్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు నెట్వర్కింగ్ అని, లీనక్స్ అని, అండ్ మ్యాప్ అని, తర్వాత బబ్ సూట్ అని, వైట్ షాక్ అని, ఇట్లా ఏవైతే మీరు నేర్చుకుంటున్నారో ఆ స్కిల్స్ మీరు మెన్షన్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ మీరు ఏదైనా ట్రాక్ మీ హ్యాక్ ద బాక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ మీరు చేస్తే కనుక మీకు ఏదైనా హై ర్యాంక్ ఉంటే అది కూడా మెన్షన్ చేయండి, యూజ్ అవుతుంది. అండ్ మీరు సైబర్ సెక్యూరిటీలో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తే కనుక అవి కూడా మీరు మెన్షన్ చేయండి. ఈ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేస్తే మీకు కొంచెం రెజ్యూమే వెయిటేజ్ పెరుగుతుంది. అండ్ చాలామందికి సైబర్ సెక్యూరిటీలో ఏ ప్రాజెక్ట్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలని కన్ఫ్యూజన్లో ఉంటారు. మీరు కూడా ఇదే కన్ఫ్యూజన్లో ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో ప్రాజెక్ట్ అని కామెంట్ చేయండి, నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. మీ రెజ్యూమే కనుక మంచిగా ఉంటే ఏటీఎస్ క్లియర్ అయ్యి మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ రెజ్యూమేతో పాటు మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మంచిగా బిల్డ్ చేసుకోండి. సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికేషన్స్ మ్యాండటరీ కాదు, కానీ మీకు నాలెడ్జ్ ఉందని ప్రూవ్ చేయడానికి సర్టిఫికేషన్స్ చాలా హెల్ప్ అవుతాయి, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి. ఎగ్జాంపుల్కి సిహెచ్ అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. ఇది చాలా పాపులర్ సర్టిఫికేషన్. ఈ సిహెచ్లో మనం ఎథికల్ హ్యాకింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము, టూల్స్ గురించి నేర్చుకుంటాము, అటాక్ మెథడ్స్ గురించి నేర్చుకుంటాము. అంటే వల్నరబిలిటీస్ ఎట్లా ఫైండ్ చేయాలి, అండ్ అటాక్స్ ఎట్లా జరుగుతాయి, అండ్ అటాక్స్ నుంచి ఎట్లా మనం సెక్యూర్ చేసుకోవాలి అన్నది నేర్చుకుంటాము. అండ్ అలాగే మనకి మార్కెట్లో చాలా ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఎస్ స్క్వేర్ సీసీ సర్టిఫికేషన్ తీసుకుందాము. మనకి ఐఎస్ స్క్వేర్ డొమైన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి ఒక సీసీ ఎగ్జామ్ మీద ఒక ఫ్రీ వోచర్ కోడ్ ఇస్తారు. మనం జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఐఎస్ స్క్వేర్ సీసీ ఫ్రీ ఎగ్జామ్ వోచర్ కోడ్ అని సెర్చ్ చేస్తే కనుక మనకు ఒక వోచర్ కోడ్ దొరుకుతుంది. ఆ వోచర్ కోడ్ మీరు యూజ్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే కనుక మీకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. సో ఇట్లా మనకి చాలా ఫ్రీ సర్టిఫికేషన్స్ మార్కెట్లో ఉన్నాయి మనకి అవైలబుల్గానే. సో నేను అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా మీకు మెన్షన్ చేస్తాను. సైబర్ సెక్యూరిటీలో ఫ్రెషర్స్ డైరెక్ట్గా ఎంఎన్సీస్ కంపెనీస్కి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి కానీ, లేదా స్మాల్ సెక్యూరిటీ కంపెనీస్ కానీ, లేదా స్టార్టప్ కంపెనీస్ కానీ అప్లై చేస్తే చాలా బెటర్. అక్కడ మీకు రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, టూల్స్ గురించి నేర్చుకుంటారు, మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. వన్స్ మనకి అరౌండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం ఎంఎన్సీస్ కంపెనీస్ కానీ, బిగ్ కంపెనీస్ కానీ అప్లై చేసుకుంటే మన షార్ట్ లిస్ట్ ఈజీగా అవుతాము. అండ్ దాంతోపాటు ఈజీగా గెట్ ఇన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ గైస్, ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం స్మాల్ కంపెనీస్కి అప్లై చేసుకోవాలి. మనకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బిగ్ కంపెనీస్కి షిఫ్ట్ అవ్వచ్చు. సో గైస్, ఇప్పుడు మీకు అట్లీస్ట్ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా సైబర్ సెక్యూరిటీలో ఎలా ఎంటర్ అవ్వాలని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సైబర్ సెక్యూరిటీ అనేది ఒక్క రోజులో నేర్చుకునే స్కిల్ కాదు. కన్సిస్టెన్సీ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, అండ్ పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి గైస్ కన్ఫ్యూజ్ అవ్వకండి, స్మాల్గా స్టార్ట్ చేయండి, కొంచెం కొంచెం నేర్చుకోండి, డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ మీరు మంచి పొజిషన్కే రీచ్ అవుతారు. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ బెన్సెక్, సెక్యూరిటీ స్టార్ట్స్ హియర్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.